ముందుగా మనము బోటి తెచ్చుకోవాలి. బోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఆల్రెడీ పోసుకుంటున్నాను. దాన్ని కట్ చేసుకోవాలా మీడియం సైజులో. శుభ్రంగా కడుక్కోవాలి. వేసుకోవాలి కొద్దిగా లైట్గా సరిపడంత. అలాగే ఉప్పు వేసుకోవాలి లైట్గా సరిపడంత. తర్వాత బ్యాచిలర్ కాబట్టి మనము రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసి పెట్టేస్తాం. అదే ఉడుకుతుంది ఫ్రెండ్స్. మీరు బోటి నిల్వ పచ్చడికి ప్యాకెట్లో నిల్వ ఉన్న అల్లం పేస్ట్ అసలు వేయకండి ఫ్రెండ్స్, చెడిపోతుంది. ఫ్రెష్గా అల్లం పేస్ట్ తెచ్చుకొని మీరే తయారు చేసుకోండి. అల్లం పేస్ట్ని ఇలా నీట్గా చెక్కొని అంత నీట్గా కరిగి పెట్టుకోండి ఫ్రెండ్స్. 4 ముక్కలు అల్లం తీసుకోవాలి. మిక్చర్ వేసుకోండి. మీరు మా బ్యాచులర్ కాబట్టి ఇక్కడ రోలర్ ఉంది, రోలర్లో దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా కష్టం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. చూడండి, చాలా సేపు పడుతుంది దీంతో. మనకు ఫ్రెష్గా కావాలి కాబట్టి తక్కువ చేయాల్సిందే. 4 ముక్కలు తీసుకుని మళ్ళీ తర్వాత ఎల్లిపాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు తక్కువ తీసుకోవాలి. ఆవాళ్ళు, చెక్క లవంగాలు, యాలకులు, మిరియాలు, ఆవాలు. చెక్క లవంగాలు 2 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోండి. లవంగాలు వచ్చి 6 తీసుకోండి. ఫ్రెండ్స్. యాలకులు వచ్చి 4 తీసుకోండి. మిరియాలు వచ్చి 6 తీసుకోండి. జీలకర్ర వచ్చేసి 1 స్పూన్. ధనియాలు వచ్చి 2 స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ తీసుకోండి. మెంతులు కూడా తీసుకోవాలి, మర్చిపోకండి ఫ్రెండ్స్. చెక్క లవంగాలు, మిరియాలు, జీలకర్ర, యాలకులు 4, లవంగాలు 6, ధనియాలు వచ్చి 2 స్పూన్లు, మెంతులు వచ్చి. ఆవాలు జీలకర్ర తీసుకొని లైట్గా వేపుకోవాలి. మీడియం మంటలో పెట్టుకొని, ఎక్కువ మంట పెట్టుకోకుండా మీడియం మంట పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక్కడ మాడిపోకూడదు, ఎక్కువ కాలకూడదు. లైట్ జస్ట్ కాలాలంటే కాలాలి. ఎక్కువ చేసినారంటే స్మెల్ వస్తుంది, టేస్ట్ రాదు ఫ్రెండ్స్. బాగా గమనించండి. లైట్గా చేస్తూ పెనం పైన వేపించాలంటే అలా వేపించిన తర్వాత మనం దాన్ని మిక్సీకి వేసుకోవాలి. కానీ మనకి ఇక్కడ మిక్సీ లేదు కాబట్టి మళ్ళీ అది ప్రాక్టీస్ మనకి
దీంట్లో లైట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, తీసుకున్నాం. మసాలాలు మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇది ఒక్కటి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. చూసుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్సర్ ఉంటే మిక్సింగ్ చేసుకోండి. గ్రైండర్ నాకు లోరా ఉంది కాబట్టి లోరాతో తెచ్చుకున్నాను. చెడు చక్కగా వచ్చింది. దాన్ని తీసుకుని పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొలతర ప్రకారం వేయాలి, అప్పుడే టేస్ట్గా వస్తుంది. మర్చిపోకండి. సింపుల్గా ఫ్రెండ్స్, కష్టపడే అవసరమే లేదు. నైంటీ పర్సెంట్ ఇందులో ఉడికిందంటే మనకు చాలు. మిగతా 10% నూనెలో వేగిస్తాం కాబట్టి అక్కడ ఉడుకుతుంది. బాగా మగ్గినాక, బాగా ఉడికినాక లాస్ట్లో అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన వెళ్ళే వరకు మగ్గించాలి. బాగా పచ్చివాసన ఉందంటే చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ రాదు. ఫస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మగ్గించాలి. చూసుకొని బాగా ఎర్రగా అయింది. ముందుగా మనం గరం మసాలా తయారు చేసుకున్నప్పుడు ఇందులోకి వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్నాం గరం మసాలా. స్టవ్ ఆఫ్ చేసి గరం మసాలా ఫ్రెండ్స్. కారం పొడి 2 టీ స్పూన్లు లేదా 3-4 తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు కారం బట్టి మీరు తినగలనుకుంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత రేఖాలంగా వేసుకున్న తర్వాత బాగా ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు. 3-4 టీ స్పూన్లు తీసుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి 1 గంట తర్వాత నిమ్మకాయ రసం వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటాం. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి నిమ్మకాయ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. 4 కేజీకి 4 నిమ్మకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. 4 నిమ్మకాయలు తీసుకొని దాన్ని బాగా పిండుకొని గ్లాసులో పక్కకు పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత పోసుకోవాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. అలా పైన చేసి 1 గంట తీసుకుని అట్లా లైట్గా ఒకసారి కలపాలి. తర్వాత ఇంకా 2 డేస్ అలాగే పెట్టేసి బాగా మరుగుతుంది. నూనెంతా పైకి వస్తుంది ఫ్రెండ్స్. కొందరు అప్పుడే తినేస్తారు, కొందరు 3 రోజుల తర్వాత తింటారు, కొందరు 1 రోజుల తర్వాత తింటారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా తినచ్చు. సో ఫ్రెండ్స్, ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం మీకు మంచి వీడియోతో వస్తాం ఫ్రెండ్స్.